నల్లగొండ జిల్లా వీర్లపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గేటు ఎదుట భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. గతంలో ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలని బాధితులు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్లాంట్ లోపలికి ఉద్యోగులు, కార్మికులు వెళ్లకుండా ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీళ్ళతో పాటు వస్తాను, కూర్చోండి. లేదు చూడడానికి వచ్చిన లేదా పక్కకి వెళ్ళిపోండి. నల్లగొండ జిల్లా వీర్లపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గేటు ఎదుట భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. అయితే గతంలో ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్ లోపలికి ఉద్యోగులు, కార్మికులు వెళ్లకుండా అక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏంటి అన్నటువంటి వివరాలు మనకు పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి, వాళ్ళకి ఏదైనా హామీ లభించిందా? ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది భూ నిర్వాసితులు. సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ? జోష్న, నల్లగొండ జిల్లా దామర్చర్ల మండలం వీర్లపాలెంలో అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏదైతే యాదాద్రి థర్మల్ ప్లాంట్ వద్ద గేటు వద్ద అయితే భూ నిర్వాసితులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏదైతే ప్లాంట్ నిర్మాణం కోసం తమ భూములను కోల్పోయిన సమయంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికి 9 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఏదైతే ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఇటు అధికారులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భూములు కోల్పోయిన తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికీ మంత్రులను కలిసినా, ఎమ్మెల్యేలు కలిసినా కానీ తమకు న్యాయం జరగలేదని చెప్పేసి ఈ చేసేదేం లేకనే ఇప్పుడు ధర్నాకు కూడా దిగడం జరిగిందని చెప్పేసి ఇటు భూ నిర్వాసితులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి, ఇటు ప్రభుత్వం కూడా స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి గత 9 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో తెలంగాణ రాష్ట్రానికే వెలుగులు నింపాలనే ఉద్దేశంతో యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా న్యాయం చేస్తాము, భూములు ఇవ్వాలని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. కానీ 9 సంవత్సరాల నుంచి ఏదైతే తమ భూములు కోల్పోయినప్పటికీ కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి లోకల్లో ఉన్నటువంటి భూ నిర్వాసితులను కాదని చెప్పేసి వేరే జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పేసి ఇటు రైతులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఇటు గేటు ముందు కూడా కూర్చొని వి వాంట్ జస్టిస్ అని పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంట్లో భాగంగానే భారీగా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. వాళ్ళకి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇటు కలెక్టర్ గాని, ఎమ్మెల్యే గాని వచ్చి తమకు స్పష్టమైనటువంటి హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి కదులుతామని చెప్పేసి భీష్మించుకు కూర్చున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపుగా 9 సంవత్సరాల నుండి అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా తమ సమస్యను పరిష్కరించలేదు, ఏ ఒక్కరు కూడా తమ గోడును విన్నవించుకోలేదని చెప్పేసి వాళ్ళైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా విభజించి పాలించనే రూలును అయితే పాటిస్తుంది. కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఏదైతే యాదాద్రి థర్మల్ ప్లాంట్